ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికిప్పుడు మనకు మరో పురోహితుడు దొరకడు. వారి పని వారు చేసుకుంటారు. కార్యక్రమం మొదలు పెడదాం. నారాయణరావు గారు, మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనండి. అయితే మీరందరూ బంధువులే అన్నమాట. అవును. మీ అందరినీ ఇలా చూడడం సంతోషంగా ఉంది. అచ్చరి, మీరు ఇలాంటి పూజల దగ్గరికి రారు కదా, మరి వచ్చారేంటి? కొన్ని పరిస్థితుల వలన రావాల్సి వచ్చింది. అవని ఇలాంటి పూజల దగ్గరికి ఎందుకు రాదు? అవని లేకుండా ఇలాంటి పూజలే జరగవు. కొన్ని పరిస్థితుల వలన ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటున్నానులేండి. ఇంక మీరు దూరంగా ఉండలేరు. మీలాంటి మంచివారిని అమ్మవారు వదులుకోదు. అవని రాదని అనుకున్నాను. నెత్తి మీద పిడుగు పడినట్టు వచ్చేసింది. ఆ అక్షయ్ వస్తుందని పొరపాటున కూడా ఊహించలేదు. అది కూడా వచ్చేసింది. నాకు అవని విరోధి, శౌర్యకు అక్షయ్ విరోధి. వాళ్ళు అనుకోకుండా వచ్చినట్టు అనిపించటం లేదు. ముందే ఓ ప్లాన్ అనుకొని దాని ప్రకారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ఇద్దరికి ఈ వేడుకలో ఘోరమైన అవమానం జరగాలి. కృష్ణ, మంచి ప్లాన్ వెయ్యి, ఆచరణలో పెట్టేద్దాం. అందరూ అసహించుకునేలా చేద్దాం. వీలైతే అందరూ ఊరి నుంచి తరిమి కొట్టేలా చేద్దాం. అందరి ముందు ముక్కు పడక తనకు వద్దు అని డ్రామాలాడుతుంది. ఖచ్చితంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కు పొడుకని దక్కించుకుంటుందని అనిపిస్తుంది. కృష్ణ, అయ్యో, దానికోసం నువ్వు ఎప్పటి నుంచో కలలుగంటున్నావు. ఇప్పుడు ఆ అవని గద్దలా తనుకుపోయిందంటే ఇంట్లో ఇంకా మనకి ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు బంగారం. అవును కృష్ణ, తప్పదు కాబట్టి ఊరి జనం ముందు శౌర్య గురించేదో మొక్కుబడిగా పరిచయం చేసింది గాని మనస్ఫూర్తిగా అయితే చేయలేదు. తనలాంటి జాతకం గల మనవరాలు చనిపోయిందే అన్న అసంతృప్తి ఆవిడలో బాగా ఉంది. అందుకే ఆ అవని ముక్కు పుడుకొని సొంతం చేసుకోకుండా చూడాలి. అలా జరగాలి అంటే అవని ప్రసాదం చేయడంలో ఫెయిల్ కావాలి. అలా జరిగితేనే ముక్కు పుడక ఎప్పటికైనా మన సొంతం అవుతుంది. వసంత, ఊరు ఎలా ఉంది? ఎప్పటిలాగే ఉంది. నీకు అన్ని వివరాలు కావాలి. అమ్మవారు కరుణించి కళ్ళిస్తే బాగుండు. చూపు ఉన్నా లేకపోయినా నువ్వు చేసేదేముంది? వీడియో లేకుండా ఆడియోతో బ్రతకటం చాలా కష్టం. నేను ఈ మధ్య చాలా మంచివాళ్లా ఉంటున్నాను కాబట్టి అమ్మవారు నా మీద దయ చూపిస్తుందని ధైర్యంగా ఉన్నాను. అమ్మా, మీ ఆచారాలు పద్ధతులు గురించి విని చాలా ఆశ్చర్యపోయానమ్మా. ఇక్కడికొచ్చిన తర్వాత మీ గొప్పతనం తెలిసింది. ముక్కుపుడక చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది. ఓసారి అంత చరిత్ర కలిగిన ముక్కుపుడకను నేను చూడొచ్చా అమ్మా? అక్కడుంది, చూడండి. ఎక్కడమ్మా? కనిపించటం లేదే. ఎక్కడమ్మా? అక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది? అమ్మవారి ముందున్న ముక్కు పుడక పోయింది. ఎవరో దొంగిలించారు. మన ఊర్లో ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎవరు తీసుంటారు చెప్పమా? అపచారం, అపచారం. శుభం అంటూ కార్యక్రమం మొదలు పెడుతూ ఉండగా ఇలా జరగటం ఏంటి?
అక్కడ సరిగ్గా చూడండి. లేదండి, సరిగానే చూశాను. లేదంటే ఒక పని చేద్దాం, గుడి తలుపులు మూసి అందరినీ చెక్ చేయడం మంచిది. వేదవతి గారి కుటుంబాన్ని మినహాయించాలి, ఎందుకంటే దొంగిలించాల్సిన అవసరం వారికి ఉండదు కదా. అది నిజమే. అయితే మన ఊరి వారందరూ ఓ వైపుకు రండి. నువ్వు కొని తీసావా? లేదే. నేను తీశాను. ఎప్పుడు తీసావు? ఇంతకు ముందే. నీకు దీని మీద చాలా ఆశగా ఉందని నాకు అర్థమైంది. అందుకే ఓ రోజు నన్ను దీనికోసం పూజ గదిలోకి కూడా పంపించావు కదా. అందుకే ఎవ్వరికి కనిపించకుండా కొట్టేశాను. అమ్మో, ఇది మనకంటే ముదురులా ఉంది. తండ్రి బుద్ధులు బాగా వచ్చాయి. ఎవరన్నా చూసారంటే అయిపోతాం. శౌర్య, దాచి దాచి దాచి. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు, ఏం లేదు. పాము చోలేసుకొని అన్నిటికీ ఎంటర్ అయిపోతావు. కాసేపు సైలెంట్ గా ఉండు. చూడండి, ముక్కు పుడక విషయంలో ఊరి వాళ్ళని మాత్రమే అనుమానించడం తప్పు. అందరితో సమానంగా మా అందరినీ కూడా చెక్ చేయండి. అవునండి, అవని చెప్పినట్టు అందరినీ చెక్ చేయడం మంచిది. పూజారి గారు, మీరు మా అందరి దగ్గర చెక్ చేయండి. గ్రామ పెద్ద అయినటువంటి వారు ప్రజలందరినీ చెక్ చేస్తారు. సరేనమ్మా. అమ్మా అమరావతి, నువ్వు ఆడవారిని చెక్ చేయమ్మా, నేను మగవారిని చెక్ చేస్తాను. అలాగేనయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.